హలో అందరికీ. ఇవేంటా అనుకుంటున్నారా? పచ్చి జీడులండి. వీటితో కర్రీ చేస్తే చికెన్ మటన్ కూడా పనికిరావట, అంత టేస్ట్ ఉంటుందట. చేసే ప్రాసెస్ అయితే కొంచెం కష్టమేనండి. హ్యాండ్ గ్లోవ్స్ వేసుకోవాలి కంపల్సరీ. సర్లేండి, ఇది ఇట్లా సాగుతూనే ఉంటుంది. కర్రీ రెడీ అయ్యేలోపు మీకు బయట ఏం జరుగుతుందో చూపిస్తా పదండి. అక్కడ కనిపించింది మా మావయ్యనండి, ఉసిరికాయలు కొడుతున్నారు. ఇంకా దేనికి? ఉసిరికాయ పచ్చడి పెట్టడానికి. వాళ్ళు పెట్టుకున్నది 10 కాయలైతే పంచేది మాత్రం 50 కాయలు. ఎంతైనా మన చెట్టు కాయలు మన అనుకునే వాళ్ళకి ఇస్తే ఆ ఫీలే వేరండి. మా అత్త వాళ్ళు మాత్రం ఇల్లు ఏ క్లాస్గా కట్టుకున్నారండి. మొత్తం గ్రీనరీ, వాళ్ళ తోటలోనే వాళ్ళ ఇల్లు కట్టుకున్నారు. సో దట్ వాళ్ళకి సన్ రైజ్ కనిపిస్తుంది. వెనకేమో షటిల్ కోర్ట్ ఉంది. పిల్లలు పొద్దున సాయంత్రం వచ్చి ఆడుకుంటున్నారు, వేరే పిల్లలందరూ. చాలా బాగుందండి ఈ ప్లేస్ ఎక్కడో కాదు, సత్తుపల్లి, మన తెలంగాణలో. మా అత్తయ్య వదలట్లేదండి, మీకు ఇది చూపించాలట. ఇవి పండు జీడ్లట. ఇందాక పచ్చివి చూపించాను కదా, ఇవి పండినవట. పండినాక ఇలా అవుతాయట. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఆగండి, ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.